వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. ఈ సంక్రాంతి మూవీ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా భారీ లెవెల్లో విడుదలైంది. ఈ సినిమా అంచనాలకు అందుతుందా? ఇక కథలోకి వస్తే, అభ్యుదయం పార్టీ పేరిట ప్రస్తుత ఏపీలో బొబ్బిలి సత్యమూర్తి శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. కానీ తన కొడుకు అలాగే మంత్రి కూడా అయినటువంటి బొబ్బిలి మోపిదేవి ఎస్జే సూర్యకి ఎప్పటి నుంచో ఆ సీఎం కుర్చీపై కన్ను ఉంటుంది. ఈ నేపథ్యంలో అదే ఏపీకి కలెక్టర్గా రామ్ చరణ్ వస్తాడు. మరి తనకి మోపిదేవికి జరిగిన యుద్ధం ఏంటి? ఈ క్రమంలో సత్యమూర్తి రామ్ నందన్ని ఏపీ ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రకటిస్తాడు? తను ముఖ్యమంత్రి అవుదామనుకున్న మోపిదేవి ఏం చేస్తాడు? ఇలా రామ్ నందన్ మోపిదేవి నడుమ జరిగిన పొలిటికల్ వార్ ఎలా సాగింది? ఈ మొత్తానికి అభ్యుదయ పార్టీ అసలు స్థాపకుడు అప్పన్న మరో రామ్ చరణ్కి సంబంధం ఏంటి అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లోకి వెళ్ళి చూడాల్సిందే. ఇక ఇందులో ప్లస్ పాయింట్స్కు వస్తే, అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. ఈ సినిమా కోసం రామ్ చరణ్ అభిమానులే కాకుండా శంకర్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. సినిమా విషయంలో శంకర్ చెప్పినట్లే ఆడియన్స్ని అటు ఇటు చూడకుండా ఆద్యంతం తెరవైపే చూసే సాలిడ్ మాస్ ఎంటర్టైన్మెంట్తో, క్రేజీ స్క్రీన్ ప్లేతో సినిమా పరుగులు పెడుతుంది. అలాగే సినిమాలో ఎలివేషన్స్ కానీ కొన్ని ట్విస్ట్లు బాగా ఎగ్జైట్ చేస్తాయి. గేమ్ చేంజర్లో కూడా అన్ప్రిడిక్టబుల్గా రామ్ చరణ్ తన నటనతో షాక్ ఇచ్చాడు. ఇక వీటికి మించి శంకర్ మార్క్ కొన్ని కొత్త ఆలోచనలు తన పొలిటికల్ రిలేటెడ్ సినిమాల్లో కనిపించే మాస్ సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా ఉన్నాయి. ఇక నటీనటుల్లో అయితే మొట్టమొదటిగా చెప్పాల్సింది రామ్ చరణ్ కోసమే. శంకర్ సినిమాల్లో ముఖ్యమైందనే ఆ ఎమోషన్స్. తన హీరోల నుంచి శంకర్ ఏ తరహా పర్ఫార్మెన్స్లు చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ చరణ్ డెఫినెట్గా తన కెరియర్లో నిలిచిపోయే మరో ఐకానిక్ పర్ఫార్మెన్స్ని తను అందించాడనే చెప్పడంలో ఎలాంటి సందేశం లేదు. రంగస్థలంలో ఒక చిట్టిబాబు ఇప్పుడు గేమ్ చేంజర్లో అప్పన్న అని చెప్పాల్సిందే. ఊహించని విధంగా తనలో నటుడు ఆడియన్స్ని మెప్పిస్తాడు. అప్పన్న పాత్రలో అమాయకత్వం, ఆ పాత్ర కోసం తను చూపించిన డెడికేషన్కి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక రామ్ నందన్గా కూడా స్టైలిష్ లుక్స్తో, తన యంగ్ లుక్స్తో రామ్ చరణ్ ట్రీట్ ఇస్తాడు. సినిమాలో సందర్భానికి తగ్గట్టు తనలోని పర్ఫార్మెన్స్ అదిరిపోయాయంతే. ఇక ఈ సినిమాలో అంజలి కోసం చెప్పుకోవాలి. చరణ్ కెరియర్లో ఆ పాత్రలు ఎలాగో అంజలి కెరియర్లో ఈ పాత్ర కూడా మిగిలిపోతుంది. ఇంకా విలన్ రోల్లో చేసిన ఎస్జే సూర్య తన మార్క్ విలనిజాన్ని చూపించారు. చరణ్కి తనకి నడుమ కొన్ని హోరాహోరీగా సాగే సీన్స్ ఆడియన్స్కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే తన మేనరిజం, లుక్స్తో తన పాత్రలో సాలిడ్ పర్ఫార్మెన్స్ని తను అందించారు. ఇక నటుడు శ్రీకాంత్ కూడా మంచి రోల్లో కనిపించారు. ఇంకా హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్తో పాటుగా నటిగా కూడా సినిమాలో కీలక పాత్రలో కనిపించి అలరించింది. అలాగే సునీల్ నుంచి కూడా మళ్ళీ చాలా కాలం తర్వాత చిన్నపాటి సహాయక పాత్ర కనిపిస్తుంది. ఇంకా కామెడీ బ్రహ్మానందంపై ఉన్న ఒక కామెడీ సీన్ బాగుంటుంది. జయరామ్ కామిక్ రోల్లో అలరిస్తారు. సినిమాలో పాటలు గ్రాండ్ విజువల్స్ మెస్మరైజ్ చేస్తాయి. అలాగే శంకర్ మార్క్ హార్డ్ హర్టింగ్ ఎమోషనల్ సినిమాలు పండాయి. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఉండే పవర్స్, ఇంకా పొలిటికల్గా పలు సీన్స్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్లో చప్పట్లు కొట్టేస్తాయి. ఇంకా మైనస్ పాయింట్స్కి అయితే వచ్చేద్దాం. ఈ సినిమాలో సాలిడ్ నరేషన్ ఉంది, కానీ ఈ తరహాలో కథలు కొత్తేమీ కాదు. మన తెలుగులోనే హీరో సాయి ధరమ్ తేజ్పై వచ్చిన రిపబ్లిక్లో జస్ట్ కొన్ని సన్నివేశాలు తరహాలో ఇందులో కూడా కనిపించవచ్చు. అలాగే ఫస్ట్ హాఫ్లో మొదటి 15 నిమిషాలు కొంచెం సోసోగా ఉంటుంది. రామ్ చరణ్పై ఇంట్రడక్షన్ ఫైట్ని ఇంకా మెరుగ్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. అలాగే జరగండి సాంగ్ విజువల్స్, విఎఫ్ఎక్స్ వరకు సినిమాలో బాగాలేవు. ఆ సాంగ్కి తమన్, ఎస్జే సూర్య చాలా హైప్ ఇచ్చారు, కానీ ఆ రేంజ్లో లేదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొన్ని సన్నివేశాలు అక్కడక్కడ లైట్గా రొటీన్ అనిపించాయి. వీటితో పాటుగా అన్నప్ప పాత్రని ఇంకొంచెం సేపు చూపించినా బాగుండు అనిపిస్తుంది. ఇంకా శంకర్ మార్క్ స్టైలిష్ యాక్షన్ టేకింగ్ కూడా సినిమాలో మిస్ అయినట్టు తన ఫ్యాన్స్కి అనిపించవచ్చు. ఇంకా మనం సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో దిల్ రాజు పెట్టిన ఖర్చు అంతా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అయితే విఎఫ్ఎక్స్లో ఇంకా బెటర్గా చేయాల్సింది. జరగండి సాంగ్ థియేటర్లో డిసప్పాయింట్ చేస్తుంది. మిగతా అన్ని పాటలు మాత్రం శంకర్ స్టాండర్డ్స్కి తగ్గ లెవెల్లో క్రేజీ థాట్స్తో ఉన్నాయి.
తమన్ పై చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు, కానీ డెఫినెట్గా శంకర్ స్టాండప్కి తగ్గట్టుగా ఇచ్చాడు. ఎలివేషన్ స్కోర్ మాత్రమే కాకుండా ఒక పిల్లన గ్రోవి ఎమోషన్ బీట్ అయితే సినిమాలో కదిలిస్తాయి. ఎడిటింగ్ బాగుంది. తిరు సినిమాటోగ్రఫీ రిచ్గా గ్రాండ్గా విజువల్స్తో బాగుంది. నానా హైరానా కూడా పెట్టుంటే బాగుండేది. ఇక దర్శకుడు శంకర్ విషయానికి వస్తే గత కొన్నాళ్ల నుంచి తన ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో దానిని చూపించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. కథ కార్తిక్ సుబ్బరాజ్ది అయినప్పటికీ తన మార్క్ కథనం బలమైన ఎమోషన్స్తో నడిపిన విధానం బాగుంది. ప్రతి నటీనటుల నుంచి బెస్ట్ను తాను రాబట్టారు. స్క్రీన్ ప్లే నడిచిన విధానం సినిమాలో ఎంగేజ్ చేస్తుంది. ఓవరాల్గా తన వర్క్ సినిమాకి బాగుంది. ఒక మొత్తంగా చూసినట్లు అయితే ఈ గేమ్ చేంజర్ కొంచెం ప్రిడిక్టబుల్, మరికొంచెం ఎక్కువ అన్ప్రిడిక్టబుల్, సాలిడ్ ఎమోషన్స్తో సాగే పొలిటికల్ యాక్షన్ డ్రామా అని చెప్పవచ్చు. తన కెరియర్లో మరోసారి రామ్ చరణ్ తనలోని నటుడితో మెప్పిస్తాడు. ఖచ్చితంగా చిట్టుబాబు తర్వాత అప్పన్నగా ఆడియన్స్కి గుర్తుండిపోతాడు. నిజానికి తనపై సినిమాలో ఇంకా ఎక్కువసేపు సన్నివేశాలు ఉన్నా బావున్ను అనిపిస్తుంది. తను సహా ఇతర ప్రధాన తారాగణం సినిమాలో బాగా చేశారు. కదిలించే ఎమోషన్స్, మంచి మాస్ మసాలా, పొలిటికల్ సీన్స్ సినిమాలో ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తాయి. అయితే కొంచెం రొమాంటిక్ కథ, కొన్ని చోట్ల ఓకే అనిపించే సీన్స్ ఇందులో కనిపిస్తాయి. సో ఇవి పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.